హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్తో చాలా టేస్టీగా డెలిషియస్గా వస్తుంది. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకొని 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. పాల పొడి అంటారు కదా, దాన్ని 3 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. పక్కన షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ ఒక గ్లాస్ పంచదార తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని షుగర్ కరిగేంత వరకు ఉంచుకోవాలి. లేదంటే సింగిల్ స్ట్రింగ్ వచ్చే వరకు ఉంచుకొని దాంట్లో 3 ఇలాచీ వేసుకున్నట్లయితే స్మెల్, ఫ్రాగ్రెన్స్, అరోమా చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ కానీ పాలు కానీ పోసుకొని మరీ గట్టిగా లేకుండా చపాతీ ముద్దలా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను చూపించినట్లుగా కలుపుకోవాలి. పక్కన చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అలా రౌండ్స్గా బాల్స్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత బాల్స్ అన్నీ వేసుకొని నేను చూపించినట్లుగా గోల్డెన్ కలర్ ఎల్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నవి మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్లో వేసుకోవడమేనండి. కాసేపు మొత్తం బాల్స్కి పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకొని తినొచ్చు. ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.